హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి రెసిపీ అండి, ఫ్రైడ్ రైస్ రెసిపీ. హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. దీనైతే చూపిస్తున్నాను. ఇది కరివేపాకు కారపొడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. మనకి మంచి ఇమ్యూనిటీ వస్తుందన్నమాట. అలాగే ఇది కారపొడిలాగా చేసి మనం స్టోర్ పెట్టేసుకుంటే ఎప్పుడైనా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఎగ్స్ ఫ్రైడ్ రైస్ అంటే చాలామందికి నచ్చుతుంది. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేడిన తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పునైతే వేసుకుంటున్నాను. ఇవన్నీ డ్రై రోస్ట్ లాగా చేసేసుకోవచ్చు, లేదా కాస్త ఆయిల్ వేసి ఇలా కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం ఆయిల్ వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. అందుకని నేను ఇలా ఆయిల్ వేసి వీటిలో శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు అన్నీ వేసి లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఈ కరివేపాకు కారపొడి రెసిపీని పోస్ట్ చేశాను, దాన్ని కూడా లింక్ ఇస్తానండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ పల్లీల్ని వేయించుకుంటున్నానండి. ఈ పల్లీల్ని ఇక్కడ కరివేపాకు కారపొడిలో కలిపేసుకుంటున్నాను అనమాట. మనం ఫ్రైడ్ రైస్లో కూడా డైరెక్ట్గా కూడా వేయించేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేసుకొని వీటిని వేయించి పక్కన పెట్టేసి అదే ఆయిల్లోకి ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు, మనం తినే కారానికి సరిపడే ఎండుమిరపకాయలను అయితే వేయించేసుకోవాలి. వాటిని కూడా వేయించి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోకి 2 కట్టల కరివేపాకునైతే నేను మంచిగా శుభ్రంగా కడిగిన తర్వాత వేయించుకుంటున్నానండి. మనము ఈ కరివేపాకుని డ్రై ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే కాస్త రంగు మంచిగా వస్తుందన్నమాట. డ్రై ఫ్రై చేస్తే కొంచెం నల్లగా వస్తుంది, అందుకనే నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. ఈ కరివేపాకు మనం చేత్తో నలిస్తే కంప్లీట్గా పొడైపోవాలి, అప్పుడే ఇది పర్ఫెక్ట్గా వేగిందన్నమాట. దీంట్లోకి నేను ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసినవి వేసుకున్నానండి. పొట్టుతో పాటుగా కూడా వేసేసి వేయించేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గ్రైండర్ పాత్రలో వేసేసుకొని మెత్తడి పొడిలాగా చేసుకోవాలండి. కొంతమంది ఇక్కడ చింతపండును కూడా వేసుకుంటారు, కానీ నేను చింతపండును వేయట్లేదండి. వీటితో పాటుగా పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు మనం ఎంత తక్కువగా తింటే అంత మంచిది ఆరోగ్యానికి, అందుకని నేనైతే ఇక్కడ స్కిప్ చేసేసాను. మీరు కావాలంటే కాస్త వేసుకోవచ్చండి. ఇలా పౌడర్గా చేసిన దాంట్లోనే నేను ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని నేను యాడ్ చేసుకున్నానండి. ఇది మనం వేడివేడిగా దోశల్లో ఇడ్లీలో పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అలాగే అన్నం కాస్త నెయ్యి వేసుకొని తిన్నా డైరెక్ట్గా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 2 కోడిగుడ్లను తీసుకుంటున్నానండి. నేను తీసుకునే 1 కప్పు రైస్కి సరిపడా 2 కోడిగుడ్లను వేసుకుంటున్నాను. మీరు ఎంత రైస్ తీసుకుంటే అంత క్వాంటిటీలో ఎగ్స్ కూడా తీసుకోండి. ఎగ్స్ బాగుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ 2 ఎగ్స్కి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే కాస్త పసుపుని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. మనకు కావాల్సిన కారం కరివేపాకు కారపొడి నుంచే వస్తుంది, అందుకనే నేను ఇక్కడైతే కారాన్ని స్కిప్ చేసేసాను. కారపొడి వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ కరివేపాకు కారపొడిది మిస్ అయిపోతుంది అనమాట. అందుకని నేను మిరియాల పొడి వేశాను. ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకోవాలండి. నేను ద ఇండస్ వ్యాలీ వల్ల క్యాస్ట్ ఐరన్ కడాయిని అయితే వాడుకుంటున్నానండి. మంచిగా అవుతున్నాయి నిజంగా. ఇది ఫ్రై రైస్ చేసినప్పుడు ఏదైనా లేకపోతే డ్రై ఫ్రై కర్రీస్ చేసినప్పుడు మంచిగా అవుతుంది ఈ క్యాస్ట్ ఐరన్ కడాయిలో. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి అవి పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. మంచిగా ఫ్రై అయిందనుకోండి నీచు వాసన అన్నది లేకుండా ఉంటుంది. అందుకని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మిక్స్ చేసుకుంటూ కలిపేసి పొడి పొడిగా అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి. పొడి పొడిగా అయితేనే మనకు ఫ్రైడ్ రైస్లో ఇలా అయితే అన్ని వైపులా మంచిగా వేగి ఫ్రైడ్ రైస్లో కలిపేసినప్పుడు ఆ కారపొడి టేస్ట్ కూడా దీనికి పట్టి భలే రుచిగా ఉంటాయన్నమాట. వేయించిన వాటిని తీసి నేను వేరొక బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకున్నానండి. అలాగే నేను ఇక్కడ క్యాష్యూ నట్స్ని యాడ్ చేసుకుంటున్నాను, మంచి టేస్ట్ వస్తుందని. ఇలా క్యాష్యూ నట్స్ని కూడా ఇందులో వేసి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించేసుకోవాలి. నేను దీనికోసం
ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ క్యాష్యూ నట్స్ మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే మిరపకాయల్ని ఇందులో వేసి మంచిగా వేయించేసుకోవాలి. ఇవి కంప్లీట్గా రంగు మారి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను నార్మల్ రైస్తోనే ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇక్కడ బాస్మతి రైస్ని కూడా వాడేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా వాడే జై శ్రీరామ రైస్ని 1 కప్ వరకు నేను ఇందులో యాడ్ చేసేసుకొని అదే అన్నంలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు కారపొడిని వేసుకుంటున్నానండి. కారపొడి మొత్తం ఒకేసారి వేయకూడదు. 2-3 విడతలుగా, అంటే మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి విడతలుగా వేసుకోవాలండి. ఒకటేసారి వేసుకుంటే మనకు టేస్ట్ పెద్దగా తెలియదు అనమాట. కొద్దిగా తెలుసుకుంటూ నేను ఇక్కడ ఒకసారి వేసి అంతా మంచిగా కలిపిన తర్వాత అంతా కలిసిపోయిందన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటున్నాను. ఇది నేను తీసుకున్న క్వాంటిటీ 1 కప్పు రైస్. అలాగే ఈ క్వాంటిటీకి నాకైతే ఒక 3 టేబుల్ స్పూన్ల కరివేపాకు కారపొడి అయితే పట్టిందండి. నేను తీసుకున్న దానికి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా విడతలుగా వేయడం వల్ల. ఒకసారి వేసి అంతా కలిపి ఇంకొకసారి మళ్ళీ వేసి ఇలా కలపడం వల్ల తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని కలిపేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది, అందుకని. అలాగే ఇదంతా కలిసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు అంతా కలిపేసుకొని వేయించేసుకోవాలండి. ఇక్కడ కారపొడి వేసిన తర్వాత మనము ఎగ్ వేస్తే కారపొడి ఫ్లేవర్ కూడా ఎగ్కి మంచిగా వస్తుంది. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. అంతా కలిపేసి ఒక 2 నిమిషాలు వేడికి ఉంచేసి వేడిగా ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే నిజంగా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అండి. కుమ్మేస్తారు నిజంగా, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్